शङ्कर हृदय निवासिनी पार्वती परमेश्वरी शङ्कर हृदय निवासिनी पार्वती परमेश्वरी। जय जगन्माता देवी बगलामुखी। ओं क्रीं बगलामुखी सर्वदुष्टानां वाचं मुखं पदं स्तंभयं जिह्वान् कीलय बुद्धिमनीषया क्रीं ओं स्वाहा। సూర్యమంగళం తాంత్రిక విద్యాపీఠం తమిళనాడులో ఆరంభించి 40 సంవత్సరాలు అవుతుంది. ఈ 40 సంవత్సరాలలో చాలా సాధారణంగా ఉన్నవాళ్ళు విఐపి, వివిఐపి ఇలాగే చాలామంది ఇక్కడికి వచ్చారు. వాళ్ళల్లో ఒక అభిష్ట సిద్ధి కోసం, దోష పరిహారం కోసం రకరకాల పూజలు చేసి వెళ్ళారు. అందులో 10-30 సంవత్సరాల కంటే చాలా పర్మనెంట్గా స్థిరంగా ఇక్కడికి వచ్చి కొన్ని పరిహారాలు చేసిన వాళ్ళు ఉన్నారు. అందులో ముఖ్యంగా కొంతమంది వాళ్ళ అనుభవాన్ని పంచుకున్నారు. అందులో ఒక వ్యక్తి చెప్పిన వంటి అనుభవాన్ని చెప్తా. అదేమంటే ఒక 10-20 సంవత్సరాల క్రితం చిన్న ఒక కంపెనీ ఆరంభించి చెన్నైలో చిన్నగా ఒక కంపెనీ ఆరంభించారు. ఆ కంపెనీలో ఆరంభించిన ఒక సమయంలో 13 మంది స్టాఫ్ పెట్టుకొని కంపెనీ ఆరంభించారు. జాతకంలో మంచి సమయం ఆరంభించే ముందు జాతకాన్ని చూసి టైం చాలా బాగుంది, నాతో వచ్చి ఇక్కడ వచ్చి సూర్యమంగళానికి వచ్చి అడ్వైజ్ అడిగారు. చెయ్యమని చెప్తే వాళ్ళు ఆరంభించారు. ఈరోజు వాళ్ళు వచ్చి 3500 స్టాఫ్ ఉన్న ఒక పెద్ద గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఓనర్గా ఉన్నారు. ఆ ఫ్యామిలీ చాలా కంపెనీలు ఉన్నాయి, 2-3 స్టేట్లలో ఉంది. దానికి ఒక్కటి వాళ్ళ ఒక జాతకమే దానికి ముఖ్య కారణం. జాతకంలో లేని ఒక విషయాన్ని పూజ చేసి మంత్రాలు చేసి సృష్టించవచ్చు అనే నమ్మకం నాకు లేదు. జాతకంలో ఉండేటువంటి దాన్ని వృద్ధి కోసం పరిహారాలు చేస్తే అవి వృద్ధిస్తుంది అనే నమ్మకం నాకుంది. ఎలాగంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక మంచి విత్తనం దొరికితే మంచి ఒక మంచి రైతు అంటే ఫార్మర్, పంట పండించే అతను రైతు. ఒక రైతుకి మంచి ఒక విత్తనం దొరికితే, మామిడి విత్తనం అని అనుకోండి, మంచి అది క్వాలిటీగా ఉండి మంచిగా ఉంటే అతను హ్యాపీయే కదా. దీన్ని త్వరగా ఒక మంచి మన్నులో వేసి కాలక్రమేణా గొబ్బరం వేసి జలం వేసి అతను దాన్ని పెంచుతాడు. అది పెరిగి పెద్దదై పెద్ద మానై కొన్ని తలమారులకి పళ్ళు ఇచ్చే ఒక పెద్ద వృక్షం అవుతుంది. ఇందులో ఆ సీడ్కి, ఆ విత్తనానికి 50%, మరి విత్తనానికి 50%, ఇంకొక 50% ఫార్మర్, ఆ ఒక రైతు యొక్క ప్రయత్నం కదా. సరైన సమయంలో మంచి భూమిలో ఒక మంచి విత్తనాన్ని నాటి యథార్థంగా దానికి కావలసిన పదార్థాలు వేస్తూ ఎండ పడకుండా కాపాడి, పెద్ద గాలి నుంచి దాన్ని కాపాడి అన్ని ప్రొటెక్షన్ ఇచ్చి పెంచి పెద్ద వృక్షమైన తర్వాత భయపడే అవసరం లేదు. ఈ విషయంలో ఈ వ్యవసాయ యొక్క రోల్ నాది అయింది. జాతకం చూసా, సూపర్గా ఉంది, చాలా బాగుంది. నేను వాళ్ళతో చెప్పా, మీరు సొంతంగా బిజినెస్ చేయండి, చాలా మంచి భవిష్యత్ ఏర్పడే యోగం ఉంది. నా దగ్గర డబ్బు లేదే స్వామి అని చెప్పారు. మీ ఇల్లు ఉంది కదా, దాన్ని బ్యాంకులో ఇచ్చి డబ్బులు తీసుకొని ఆరంభించండి అని చెప్పా. అలాగే వాళ్ళు ఆరంభించారు. ఇప్పుడు ఇంతకుముందే చెప్పినట్టు పెద్ద గ్రూప్ ఆఫ్ కంపెనీస్, 6-7 కంపెనీలు ఉన్నాయి, పెద్ద లెవెల్లో ఉన్నారు. మీరు కూడా ఓ కంపెనీ ఓనర్ అయ్యి ఉండవచ్చు. అది చిన్నదో పెద్దదో ఉండవచ్చు. అలా ఉన్నటువంటి కంపెనీలకు
అభివృద్ధి కోసం ఏమి చేయవలనో దాని గురించే నేను ఇప్పుడు చెప్తున్నా. మీరు ఒక ఏరియాలో చూడండి, చాలా కంపెనీలు మూతబడి ఉంటాయి. అభివృద్ధి ఉండకుండా, ఏమీ లేకుండా మిషన్లు భ్రష్టుపడి ఉంటాయి. ఇలా ఎందుకు జరుగుతాయంటే, అభివృద్ధి కోసం ఏమి చేయవలనో దాని గురించే నేను ఇప్పుడు చెప్తున్నా. ప్రొడక్షన్ ఇచ్చి బాగా చూసుకుంటే ఏమవుతుంది? విత్తనం మంచిగా ఉన్నా కూడా కాలక్రమేణా దానికి కావాల్సిన ప్రొటెక్షన్ ఇవ్వకపోతే, నీళ్లు పోయకపోతే, చూసుకోకపోతే అది నశించిపోతుంది కదా. విత్తనం మంచిగా ఉంటే చాలదు, దానికి సరైన రక్షణ దానికి అవసరం. ఇక్కడ ఈ కంపెనీ ఆరంభించినప్పటి నుంచి నెల నెల వీళ్ళు గణపతి హోమం చేస్తున్నారు. గణపతి హోమం ఎందుకంటే విఘ్నాలు రాకుండా ఉండడం కోసం, అడ్డంకులు లేకుండా ఉండాలి. అడ్డంకులు లేకుండా ఉండాలి, చేసే వ్యాపారంలో అభివృద్ధి కావాలి. దీనికి అశ్వారూఢ హోమం చేయాలి. ఫస్ట్ గణపతి హోమం, తర్వాత అశ్వారూఢ హోమం. అశ్వారూఢ హోమం ఎందుకంటే చాలా పవర్ఫుల్. అశ్వం అంటే గుర్రం, చాలా పవర్ఫుల్గా ముందుకెళుతూ ఉండాలి, ఏ అడ్డంకులు లేకుండా. అశ్వారూఢ హోమం చేసినప్పుడు చేసేటువంటి బిజినెస్ మొత్తం స్పీడ్గా గంభీరంగా అభివృద్ధి చెందుతుంది. మన వ్యాపారం అభివృద్ధి అయితే చాలదు కదా, మనకి డబ్బులు రావాలి. ఓవర్ ఖర్చులు ఉండకూడదు. మన ఆదాయం కంటే ఖర్చు చాలా ఉండకూడదు. మన ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉంటే అప్పుల పాలవుతాం. అలా ఉండకూడదు. దానికి ధనవర్ష హోమం చేయాలి. గణపతి హోమం విఘ్నాలు ఉండకుండా ఉండడానికి, అశ్వరూఢ హోమం చేసేటువంటి వ్యాపారం అభివృద్ధి కోసం. ధనవర్ష డబ్బులు రావాలి, అప్పులు లేకుండా, చాలా ఖర్చులు రాకుండా డబ్బులు నిలవాలి. దీని తర్వాత భాగ్య సూక్తం. ఇవన్నీ అనుభవించాలి కదా మనం. భాగ్య సూక్తం చేశామంటే ఆరోగ్యం సౌఖ్యం లభిస్తుంది, ఆయుష్ వస్తుంది, ఆరోగ్యంగా ఉంటాము, సుఖంగా ఇవన్నీ అనుభవించే వాళ్ళం అవుతాము మనం. భాగ్య సూక్తం చెయ్యవలను. ఇదైన తర్వాత సంవాద సూక్తం. సంవాద సూక్తం ఎందుకు చేయాలంటే లీగల్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి. ఇప్పుడు ఎలాంటి కంపెనీలు తీసుకున్నా దాని మీద ఏదో ఒక కేసు ఉంటుంది, ఏదో ఒక రూపంలో వస్తుంది. అది మనకి కొంతమంది వచ్చి డైరెక్ట్గా ఇబ్బంది పెడతారు, కొంతమంది ఇండైరెక్ట్గా. డైరెక్ట్ అంటే ఈ ఫైటింగ్, రౌడిజం ఇవన్నీ చేస్తారు. ఇండైరెక్ట్గా ఇబ్బంది పెట్టేవాడైతే కేసు ఫైల్ చేసి మనకి నోటీసులు ఇన్కమ్ ట్యాక్స్కి, దానికి దీనికి అని యూజ్ చేసే ఎలక్ట్రిసిటీ కూడా వేస్తారు. అప్పుడు మమ్మల్ని వాళ్ళు కేసు లీగల్ వ్యవహారంలో మమ్మల్ని ఇరికిస్తారు. ఇంకొకటి, ఆ కేసు నోటీస్ లీగల్ విషయంలో, మీరు చేసేటటువంటి వ్యాపారంలో కేసు నోటీసు విషయంలో లీగల్ ప్రాబ్లం వచ్చేటటువంటి అవకాశం ఉన్న వ్యాపారం మీదైతే సంవాద సూక్త హోమం చేయాలి. దాని తర్వాత వచ్చి శత్రు సంహారం. మా ఎదుగుదల ఎప్పటికీ కాంపిటీషన్లో ఉంటుంది కదా. ఎలాంటి వ్యాపారమైనా అందులో కాంపిటీషన్ ఉంటుంది. కొంతమంది నేరుగా అటాక్ చేస్తారు. ఈ యొక్క చేతబడి, బ్లాక్ మ్యాజిక్ అలాంటివన్నీ అవన్నీ చేసి మా ఒక్క ఎదుగుదలని ఆపుతారు, మాకి చెడు చేస్తారు. ఇలాంటివి మనకి ఇది రాకూడదు. అప్పుడు మీరు ఒక ఫ్యాక్టరీకి ఓనర్ అయి ఉంటే, ఒక వ్యాపారానికి యజమాని అయి ఉంటే అది అభివృద్ధి చెందాలి. ముందు తరాల వరకు ఇది అభివృద్ధి చెందాలి. 1000 మందైనా మన ప్రస్థానాన్ని నమ్ముకొని జీవించాలి. మనకు మంచి పేరు ప్రతిష్ట కావాలంటే, ఎల్లప్పటికీ అక్షయంగా ఉండే ధనభాగ్య కావాలంటే, లీగల్ ప్రాబ్లమ్స్ ఉండకుండా, ఎనిమీస్ ఉండకుండా, ఇవన్నీ మీరు ఆశిస్తుంటే అన్ని నెలలు గణపతి హోమం, అశ్వారూఢ హోమం, ధనవర్ష హోమం, భాగ్య సూక్త హోమం, సంవాద సూక్త హోమం, శత్రు సంహార హోమం ఇవి చెయ్యవలను. ఇది వచ్చి ఒక్కొక్క నెల ఒక్కొక్క ఆచార్యులతో మీ ఇంటికి పిలిచి ఇలాంటి పూజలు చేసేది కష్టమవుతుంది. ఇలాంటి ఇబ్బందులు వస్తాయనే పెద్ద పెద్ద మఠాలన్నీ ఉన్నాయి. అయితే చాలా మఠాలలో వచ్చి ఇలాంటి తాంత్రికలు ఇవన్నీ తాంత్రిక పూజలోనే చేయాలి. తాంత్రికంలో చేస్తే కానీ పరిపూర్ణంగా ఉండేటువంటి ఫలం సిద్ధిస్తుంది. ఇక్కడ సూర్యమంగళ తాంత్రిక విద్యాపీఠంలో
ఇలాంటి తాంత్రిక పూజలు ఎవ్రీ మంత్ చేసేటటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. వాళ్ళంతా పెద్ద పెద్ద కంపెనీలకు యజమానులు ఇలా ఉన్నారు. కాంట్రాక్టర్స్ ఉన్నారు, కంపెనీ ప్రారంభించిన వాళ్ళు ఉన్నారు, పెద్ద ట్రావెల్ ఏజెన్సీ పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇలాగే ఇండియాలో విదేశం నుంచి వచ్చిన బయట వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఇంతకు ముందే చెప్పినట్టు సంపూర్ణ అభివృద్ధి కావాలనుకుంటే ఒకరోజు ఇక్కడికి రావాలి. వచ్చిన తర్వాత ఇక్కడ జరిగేటువంటి పూజలను చూడండి. ఇంతకు ముందే చెప్పినట్టు గణపతి హోమం, ధనవశ హోమం ఇలాంటి పూజలను మీరు చూడండి. మీరు ఒక ఆచరణను మీ ఇంటికి పిలిపించి మీ ఇంటిలో దీన్ని చేసి చూడండి. మీరే తెలుసుకుంటారు ఇందులో మనకి యూస్ఫుల్ అయ్యేది ఏది అని. కంటిన్యూగా చేసుకుంటూ వస్తే మీ జీవితంలో ఓటమి అనేదే ఉండదు. అది మాత్రం కాదు, అభివృద్ధి ఖచ్చితంగా అవుతారు. ఇక్కడ దీన్ని అనుభవించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆచార్యులు కాకుండా ఇక్కడికి వచ్చి చాలా ఏండ్ల నుంచి పూజలు చేస్తున్నటువంటి భక్తులు, వాళ్ళతో కలిసి మాట్లాడి చూడండి. వాళ్ళు తమ ఒక అనుభవాన్ని చెప్తారు. అందరూ మనం జీవితంలో ముందుకు రావాలి అనే లక్ష్యం ఉంటుంది కదా. మనకున్న ఆయుస్సు తక్కువే. ఉన్నటువంటి ఆయుస్సును మ్యాక్సిమం మన జీవితాన్ని ఎంజాయ్ చెయ్యాలి. మనం బ్రతికున్నప్పుడే స్వర్గ సుఖభోగాలన్నిటినీ అనుభవించాలి. దాన్ని అనుభవించాలంటే ఆయుస్సు ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, ధనం ఉండాలి. ఇవన్నిటినీ ఇచ్చేది మనం చేసేటి పరిహార ధర్మలే. జాతకంలో అలాంటి యోగాలు ఉన్నాయి, కానీ అడ్డంకులు తొలగిస్తే దోషాలన్నీ పోయి యోగాలు వచ్చి మమ్మల్ని చేరుతుంది. అలాగని పరమ దరిద్ర యోగమున్న ఒక్కడికి 1000 ధనభాగ్య హోమాలు చేసినా అది వర్కౌట్ అవ్వదు. అది ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళే చెప్తారు, ఈ యొక్క జాతకం ప్రకారం మీరు ఏం చేసినా ప్రయోజనం ఉండదు. నీ యొక్క జీవన పర్యంతం కష్టపడే నీ జీవనాన్ని గడపాలి. నువ్వు పర్మనెంట్గా దేవీ క్షేత్రంలో పూజించాలి అని చెప్పి పంపిస్తా. ఎందుకంటే కల్యవ్ దేవి వినాయకో అని శాస్త్రం. అదేమంటే కలియుగంలో దేవికి, వినాయక భగవంతుడికి మమ్మల్ని ప్రత్యక్షంగా కాపాడగలిగే ఎక్స్ట్రా పవర్ ఉన్నవాళ్ళు. ఇది దేవి మహాత్మ్యంలో ఇచ్చారు. దేవి భాగవతం కూడా చెప్తుంది. వ్యాస మహర్షి వ్యాసుల వారే సకల పురాణాన్ని రాశారు. మనకి మొత్తంగా 18 పురాణాలు ఉన్నాయి. ఈ యొక్క 18 పురాణాలు 17 పురాణాలు రాసి సంవత్సరాల పాటు అతను తృప్తి చెందలేదు. లేదు దీనికి మించి ఇంకేదో ఉంది, లేదు దీన్ని మించి ఇంకేదో ఉంది అని అతని మనసు ఆరాటపడేది. చివరికి సాక్షాత్ మహాదేవుడితో శివుడి ముందు వెళ్ళి నమస్కారం చేసి, హే భగవాన్, 17 పురాణాన్ని రాశాను కానీ నాకు తృప్తి లేదు. నా మనసులో దీన్ని మించి ఇంకా ఏదో ఉంది అని సంశయం వెంటాడుతుంది. అది ఏమి అని తెలియాలి. అప్పుడు మహాదేవుడు అడిగాడు, ఇందులో కావలసినదన్నీ రాశావు కదా? లేదు, నా ఒక్క దాహం తీరాలి, నా ఒక్క జ్ఞానంకున్న దాహం తీరాలి. భూమిలో ఉన్న జనాలకు కలియుగంలో ఇదైనా కాపాడుతుందని వాళ్ళకి నేను చెప్పాలి. అప్పుడు మహాదేవుడే కరుణించి సాక్షాత్ పరాశక్తియే ఉపదేశించినదే దేవీ భాగవతం. ఆ ఒక్క దేవీ భాగవతమే మనకున్న 18 పురాణంలోనే టాప్ అయినది. ఆ దేవీ భాగవతంలోనే చెప్పేది కల్యవ్ దేవి వినాయకౌ. కలియుగంలో మనుష్యుడు సంపూర్ణ దోష పరిహారాలు పొందాలంటే దేవి ఉపాసన చేయాలి, వినాయకుడి సేవ చేయాలి. ఆ జగన్మాతగా ఉన్నటువంటి పరాశక్తి బగళాముఖి రూపంలో సూర్యమంగళ తాంత్రిక విద్యాపీఠంలో నెలసి సకల దోషాలను మార్చి సర్వాభిష్టానాన్ని ప్రసాదించేందుకు మిమ్మల్ని పిలుస్తుంది. వచ్చి చూడండి, అనుభవాలు మీకే తెలుస్తుంది. జై జగన్మాత దేవి బగళాముఖి
సమస్త భక్తానాం సర్వాభీష్టం సాధయ సాధయ క్రీం ఓం స్వాహ. శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు. ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల సర్వదోషాలూ పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి. శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం, ప్రశ్నలు, వాస్తు, తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు. సంప్రదించవలసిన నంబర్ 7305442299 7305442299. చెన్నై, కోయంబత్తూర్, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, ఢిల్లీ, ముంబై, తిరునల్వేలి, టెక్సాస్.